నవంబర్ 22 శుక్రవారం రోజున మేషరాశి వారికి ఊహించని ఫలితాలు రాబోతున్నాయి. అయితే మేషరాశి వారికి ఊహించని విధంగా ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయి, అలానే వారి యొక్క వ్యక్తిగతం ఎలా ఉండబోతుంది, వారి యొక్క పురోగతి ఎలా ఉండబోతుంది, నవంబర్ 22 శుక్రవారం రోజున వారి యొక్క గోచార ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్నా అస్సలు నమ్మకం కుదరలేదా? అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా? అయితే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి. ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా 24 గంటల్లోనే తీరిపోతాయి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం, పండిత్ నంబూదరి, అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా. విద్యా, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడగా లేకపోవటం, రాజకీయం, వామచార దోషం, ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9043637512. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును. ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అలానే అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులు మేషరాశి వారిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి కుజుడు. ఇక ఈ మేషరాశి వారికి నవంబర్ 22వ తారీఖు శుక్రవారం రోజున రాశి ఫలితాలను చూసుకున్నట్లు అయితే గనక ఈ రాశి వారికి చాలా లాభదాయకంగా ఉంది. ఎందుకంటే ఈ రాశికి లాభస్థాయిలో శని లాభస్థాయిలోనే ఉండటం వల్ల, ధనస్థానంలో గురువు సంచారం చేయటం వల్ల ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు రానున్నవి. పట్టిందల్లా బంగారంగా మారనుంది. దాదాపు ప్రతి రంగంలోనూ విశేషమైనటువంటి పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో అదనపు లాభాలు కూడా ఉంటాయి. అంతేకాదు అందరిలాగా కాకుండా అద్భుతమైనటువంటి ఆలోచన విధి విధానాలతో దూసుకుపోతూ ఉంటారు. ఈ రాశి వారికి తెలివి అనేకంగా ఉంటుంది. వీరి యొక్క ఆలోచన విధి విధానమే వీరికి పెట్టుబడి అని చెప్పుకోవచ్చు. విశేషంగాను వీరు ఎందులోనైనా సరే విశేషమైన పురోగతిని పొంది ఉంటారు. ఉద్యోగంలో కూడా వీరు అందాలుగా వీరు ముందుకు దూసుకుపోతారు, పై స్థాయికి ఎదగబోతున్నారు ఉద్యోగంలోనూ. అంతేకాదు వీరు విజయం అనేది అధికంగా ఉండబోతుంది. వృత్తి వ్యాపారాలు కూడా లాభదాయకంగా ఉండబోతున్నాయి. వృత్తి వ్యాపారంలో దూసుకుపోతారు. నిరుద్యోగులకు కలలో కూడా ఊహించని ఆఫర్లు అనేవి వస్తూ ఉంటాయి. ఇక పెళ్లి ప్రయత్నాలు ఫలించి మంచి సంబంధాలు కూడా కుదిరే అవకాశాలు అధికంగా ఉన్నాయి. విద్యార్థులకి విద్యాపరంగా చూసుకున్నా, వృత్తిపరంగా చూసుకున్నా మంచి లాభాలు అనేవి కలగనున్నాయి. కష్టపడితే ఎవరికైనా సరే మంచి ఫలితం వస్తుంది. అందులో కొన్ని రకాల గ్రహాల యొక్క అనుకూలత కూడా చాలా అవసరం. ఆ గ్రహాల యొక్క అనుకూలత వల్ల ఈ సమయంలో మీరు చేసే పనిలో విజయాన్ని పొందబోతున్నారు. అంతేకాదు మీ యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారంతో పాటు వివాహాది శుభకార్యాలు ఆలస్యమవుతున్నాయి అనుకునేటటువంటి వారు కూడా ఈ సమయంలో మీకు మంచి సంబంధం కూడా కుదిరే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మేషరాశి వారికి. అదేవిధంగా వీరి యొక్క ఆలోచన విధి విధానం, వీరి యొక్క ఆలోచనే పెట్టుబడి అని చెప్పుకోవచ్చు. వీరు ఎలాంటి విషయాన్నైనా చాలా సులువుగా పరిష్కరిస్తూ ఉంటారు. అంత మేధస్సు, అంత తెలివితో కలిగి ఉంటారు ఈ యొక్క మేషరాశి వారు. అంతేకాదు వీరు కష్టాన్ని ఎప్పుడూ కూడా వీరి చిన్న వయసులో నుండే కష్టానికి ఎక్కువ అలవాటు పడి ఉంటారు. కుటుంబ బరువు బాధ్యతలను మోస్తూ ఉంటారు. అందువల్ల వీరికి అన్ని రకాలైనటువంటి అనుభవాలు చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరు అతి చిన్న వయసు నుండే బరువు బాధ్యతలను తీసుకొని వీరు చేసేటటువంటి కష్టం అనేది ఏదైతే ఉందో ఆ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది కూడా అందుతూ ఉంటుంది. వీరు ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా సరే ఇంకా మంచి స్థాయికి
ఎదగాలి అనేటటువంటి ఆలోచన విధి విధానం అనేది వీరిని ఒక స్థాయిలో నిలబెడుతుంది. ఎన్నటికైనా సరే మంచి ఫలితం అనేది అందుతుంది. కష్టాలు అనేవి లేకుండా కూడా ఎప్పటికైనా ఏదో ఒక రోజు మీ యొక్క కష్టానికి ప్రతిఫలం వస్తుంది. కష్టం కూడా తొలగిపోతుంది. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా ఓర్పు సహనంతో కూడి ఉంటారు. 12 రాశుల్లోకెల్లా కూడా మేష రాశి వారు అత్యంత ఎక్కువ ఓర్పు సహనాన్ని కలిగి ఉంటారు. వీరి యొక్క ఓర్పు సహనానికి ప్రతి ఒక్కరూ కూడా మెచ్చుకుంటారు అని చెప్పుకోవచ్చు. సమాజంలో చూసినా కూడా మేషరాశి వారికి మంచి ఫలితం, పేరు, ప్రతిష్ట అనేది ఎక్కువగా ఉంటుంది. వీరికి గౌరవ మర్యాదలు కూడా సమాజంలో ఎక్కువే అని చెప్పుకోవచ్చు. కొన్నిసార్లు కొంతమంది మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో అనుకొని అంటే మధ్యస్థమ ఫలితాలను అనుకొని కొద్దిగా కష్టాన్ని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది చాలా సహజం. కానీ ఆ కష్టానికి మీరు వెనకడుగు వేస్తే గనక జీవితంలో ఇక మీరు ముందుకు సాగలేరు అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా విజయం రాబోయే ముందు కష్టం అనేది చాలా సహజం. ఆ కష్టాన్ని ఒడిదుడుకులను ఎదుర్కొని ఎవరైతే ముందుకు సాగిపోతారో అప్పుడే వీరు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ఇక వీరి ఎదుగుదలను ఆపటం ఏ దుష్టశక్తి వల్ల కూడా కాదు అని చెప్పుకోవచ్చు. వీరికి అన్ని విధాలుగా అన్ని రంగాల్లో విజయాలు సాధించే అవకాశాలు రాజయోగం ఉన్నప్పటికీ కష్టపడితేనే ఫలితం ఉంటుంది అనేటటువంటి విషయాన్ని మాత్రం మర్చిపోకండి. అంటే ఎలాగైనా రాజయోగం పడుతుంది కదా అని చెప్పి ఏ కష్టమో లేకుండా ఊరికనే కూర్చుంటే డబ్బులు వస్తాయి అనేటటువంటి ఆలోచన విధి విధానాన్ని మార్చుకోండి. ఎప్పుడైనా ఎవరైనా కష్టపడితేనే ఫలితం, ఎంత కష్టపడితే అంత ఎక్కువ ఫలితం అనేది ఉంటుంది అనేటటువంటి విషయాన్ని మీరు మర్చిపోకండి. ఇక ఈ సమయంలో శని భగవానుడు మీకు అనుకూలంగా ఉండటం వల్ల మీకు ఎక్కువ అనేది లాభదాయకంగా ఉంది. గురుగ్రహం యొక్క అనుకూలత ఏ రాశి వారికి ఉంటుందో ఆ రాశి వారు మట్టి పట్టిన బంగారంగా మారుతుంది. కనుక గురుగ్రహం అనేది ఈ సమయంలో మీకు అనుకూలంగా ఉంది. ఇంకా మీకు గురువు యొక్క అనుకూలత అనేది పెరగాలి అంటే గనక గురుగ్రహం యొక్క అనుకూలత పెరగడానికి పసుపు రంగు దుస్తులను దానంగా ఇవ్వండి. పసుపుని నుదిటిన ధరించండి. అప్పుడు ఇంకా మీకు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. ఇంకా ఏవైనా చిన్న చిన్న సమస్యలు, మనశ్శాంతి లేకపోవటం, ప్రశాంతత కరువైపోవటం వంటిది ఉంటే కూడా అవి కూడా తొలగిపోయే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అదేవిధంగా ఈ సమయంలో మీకు ఏది ముట్టినా ఏది పట్టినా బంగారంగా మారుతుంది. అంతేకాదు మీకు ఈ సమయంలో నూతనమైనటువంటి ఆలోచన విధి విధానం ఏదైతే ఉందో అది మీకు మంచి పేరుని తెచ్చిపెడుతుంది. మీ పై అధికారులతో కూడా మంచి ప్రశంసలను అందుకునడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పుకోవచ్చు. అంతేకాదు మీ పై అధికారులు ప్రశంసల వర్షాన్ని మీ పైన కురిపిస్తూ ఉంటారు. మీరు ఏ పని చేసినా మంచి ఆలోచనతో చేస్తూ ఉంటారు. అంతేకాదు మీ ఆలోచన విధి విధానం అనేది చాలా మందికి ఎంతగానో నచ్చుతూ ఉంటుంది. ఎందుకంటే మీరు ఏది చేసినా ఉపయోగపడేటటువంటి పనిని చేస్తూ ఉంటారు. ఇది వరకు మీరు జీవితంలో కష్టాలను చూసి ఉన్నప్పటికీ ఇకపైన అంటే ఈ సమయం ఏదైతే నవంబర్ 22వ తారీఖు శుక్రవారం ఉందో ఆ రోజు నుండి కూడా మీకు విజయాలు అనేవి కలగబోతున్నాయి. విజయానికి మెట్లు అనేవి తెరుచుకోబోతున్నాయి. అంతేకాదు మీ జీవితంలో పడుతున్నటువంటి రకరకాల సమస్యల నుండి బయటపడాలి అంటే మీరు చేయవలసిన దేవతారాధన వచ్చేసి శనీశ్వరుణ్ణి పూజించండి. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలను చేయండి. అంతేకాదు మీరు లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని పూజించినట్లు అయితే గనక ఆర్థికంగా పడుతున్నటువంటి ఇబ్బందుల నుండి మీరు బయటపడతారు. అలానే మీకు ఉండేటటువంటి కష్టం తొలగిపోతుంది. ఈ మేషరాశి వారికి దానగుణం అనేది అధికంగా ఉంటుంది. కొన్నిసార్లు వీరు పక్కనే ఉంటూ వీరికి శత్రువులు కూడా అధికంగానే ఉంటారు. ఆ శత్రువులు ఎవరు అనేటటువంటి విషయాన్ని వీరు గమనించరు. ఎందుకంటే వీరు అందరినీ కూడా అతి సులువుగా నమ్మి వీరి యొక్క రహస్యాలను కూడా అందరితో చెప్పుకోవడం జరుగుతుంది. ఈ ఒక చిన్న పొరపాటు గనక మీరు చేయకపోతే ఇక మీ జీవితంలో మీరు మంచి మంచి ఫలితాలను పొందుతారు. మీ రహస్యాలను చెప్పుకోవటం వల్ల వారు మిమ్మల్ని ఏదైనా అవకాశం దొరికినప్పుడు మిమ్మల్ని మాటలు అనటం కానీ, అందువల్ల మీరు సమస్యల పాలు కావటం కానీ, మానసికంగా కొద్దిగా సమస్యలను ఎదుర్కోవటం కానీ, మానసికమైనటువంటి ప్రశాంతతను కోల్పోవటం కానీ జరుగుతుంది. ఇలా మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటేనే జీవితంలో ఏదైనా సాధించగలుగుతారు. మీకు మానసిక ప్రశాంతత కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీ యొక్క రహస్యాలను ఇతరులతో చెప్పుకోకండి. అదేవిధంగా ఎవరిని కూడా సులువుగా నమ్మకండి. కష్టాన్ని నమ్ముకొని ముందుకు సాగిపోండి. దైవం యొక్క అనుగ్రహం మీ వెంటే ఉంటుంది. తప్పకుండా ఇలాంటి మంచి మంచి ఫలితాలను పొందాలి అనుకునేవారు మేషరాశిలో
రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు మీ యొక్క రహస్యాలను ఎవరితో పడితే వారితో చెప్పుకోకండి. అలానే మీరు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలి అనేటటువంటి విషయం పైన అవగాహనను కలిగి ఉండాలి. అప్పుడే మీకు జీవితంలో కష్టాలు అనేవి ఎదురవ్వవు. ఇక మేషరాశి వారికి నవంబర్ 22 నుండి మంచి ఏది ఏమైనా సరే వీరికి ఈ కాలం అనేది అనుకూలంగా ఉంది. శనీశ్వరుని యొక్క అనుగ్రహంతో గురు బలం అనేది అధికంగా ఉండటంతో ఈ సమయంలో మీరు చేసే ప్రతి పని పైన కూడా విజయం అనేది కలగబోతుంది. కనుక మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. ఈ సమయంలో ఏదైనా వృత్తి వ్యాపారంలో కూడా మీరు విజయాలు పొందగలుగుతారు. ఏదైనా కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలి అన్నా సరే ఈ సమయం అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. తెలుసుకున్నారు కదా, నవంబర్ 22వ తారీఖు శుక్రవారం రోజున మేషరాశి వారికి ఏ విధంగా ఉంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.